Hi, I'm Martha, pediatric speech pathologist, and she's Dr. Maria, audiologist, speech pathologist, and psychologist. ఒక్క నిమిషం. ఐఎమ్ డాక్టర్ మార్త అన్నాక ఐఎమ్ డాక్టర్ మరియా అని నేను చెప్పుకోవచ్చు కదా. Also, yeah, I'm also an audiologist, speech pathologist, and psychologist. కాకపోతే ఇంట్రొడక్షన్లో అంత బాగా చెప్పుకుంటే బాగోదు కదా అని నేను అలా చెప్పట్లేదు. సో ఈ వీడియో దేని గురించి అంటే ఇంట్లో మీరు మీ కిడ్తో లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ ఎలా చేయాలి అనేది. ఈ వీడియోలో కూడా నేను స్పీచ్ థెరపీకి వచ్చిన కిడ్ అన్నమాట. సీ యూ త్రూ ద వీడియో. మీరు ఇంట్లో మీ కిడ్తో ఎలా లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ చేయాలో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ పాయింట్ అదేంటి అంటే, మీరు కిడ్ని లాక్కొచ్చేసి దా ఇప్పుడు మనము ఈ యాక్టివిటీ చేసేద్దాము, కూర్చో, విను, చెప్పు దా అంటే వినడు. మీరు చైల్డ్స్ లీడ్ ని ఫాలో చేయాలి. అంటే ఫర్ సపోజ్ చైల్డ్ ఇప్పుడు ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి, కార్తో ఆడుకుంటూ ఉన్నాడు వేరే రూమ్ లో, అప్పుడు మీరేం చేయాలి? మీరు చైల్డ్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి బైక్ 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 ఎవరు వెళ్తారు బైక్ మీద? డాడీ 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 డాడీ. బైక్ ఎలా వెళ్తుంది? అని చెప్పండి. డెఫినెట్లీ దానిలో మీ చైల్డ్ న్యూ వర్డ్స్ నేర్చుకుంటాడు, న్యూ లాంగ్వేజ్ అనేది కాంప్రిహెన్షన్ కూడా పెరుగుతుంది. అంటే న్యూ వొకాబులరీ ఎక్స్ప్రెషన్ కూడా న్యాచురల్ గా పిల్లలు చేస్తారు. సో దీనిలో నేను ఏం చేశాను? బైక్ ని ఒక సౌండ్ తో రిలేట్ చేశాను, బైక్ ని డాడీతో రిలేట్ చేశాను. సో బాబుకి ఒక కాన్సెప్టే వచ్చేస్తుంది. అంటే ఈ బైక్ మా డాడీ నడుపుతారు, బైక్ సౌండ్ డ్రూ అని వెళ్తుంది, బైక్ ఇలా వెళ్తుంది. చాలా లెర్నింగ్ అయితే జరిగింది కదా. ఇలా ఫస్ట్ మనం చైల్డ్ లీడ్ అనేది అయితే ఫాలో అవ్వాలన్నమాట. నోటీస్ వాట్ యువర్ చైల్డ్ ఇస్ పేయింగ్ అటెన్షన్ టు. మీరు ఫస్ట్ నోటీస్ చేయాల్సి ఉంటుంది. అసలు మీ కిడ్ కి ఏమి ఇష్టం, దేంతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటాడు, దేంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. అలా చేస్తున్న ప్రక్రియలో మీరు కిడ్ దగ్గరికి వెళ్ళి తనకి వర్డ్స్ నేర్పించాలి, లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ చేయాలి. అంతేగాని తీసుకొచ్చేసి యాక్టివిటీ చేయంటే కిడ్స్ వినరు అండ్ ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్. ఒకవేళ విన్నప్పటికీ అది మనం జనరలైజ్ చేయలేము. వరల్డ్ లో రియలిస్టిక్ సెటప్ కి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. థెరప్యూటిక్ గా ఒక రూమ్ లో చేసినట్టే ఉంటుంది తప్ప రియాలిటీలో మాట్లాడడం నేర్పించినట్టు ఉండదన్నమాట. సో ద కీ పాయింట్ ఫర్ దాట్ ఈస్ తన ఇంట్రెస్ట్ ఏంటి, ఆ ఇంట్రెస్ట్ని మీరు తెలుసుకుని మీరు జాయిన్ అవ్వండి, కిడ్తో కనెక్ట్ అవ్వండి. కిడ్కి ఇప్పుడు వెహికల్ అంటే ఇష్టం. మనం ఏం చేయాలి? తన ఇష్టాన్ని మన ఇష్టం చేసుకుని తన ఇష్టంలో మనం భాగమయ్యి వెళ్ళి కొన్ని వర్డ్స్ మాట్లాడి ఎక్స్ప్రెషన్ పెట్టి తన మెంటల్ లెక్సికాన్ లో ఆ వొకాబులరీ రిసీవ్ చేసుకునేలాగా మనం ఆ రూమ్ ని ఒక కమ్యూనికేటివ్ రూమ్ లాగా చేయగలగాలి అన్నమాట. సో పేరెంట్స్ షుడ్ బి వెరీ క్రియేటివ్. ఆల్సో మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి బైక్ ఏమంటది, డాడీ పోతాడు బైక్ లా, నీకు బైక్ ఇష్టం కదా, ఇలా మాట్లాడకూడదు. ఇంటోనేషన్ అనేది ఎలా ఉండాలి? ఇంటోనేషన్ అంటే రైజింగ్ అండ్ ఫాలింగ్ టోన్స్ ఆఫ్ పిచ్ ఈస్ కాల్డ్ ఇంటోనేషన్. మనం ఫీమేల్స్ కాబట్టి ఆల్రెడీ మన పిచ్ అనేది హై పిచ్ లోనే ఉంటుంది. కాకపోతే ఇంకా హై పిచ్ చేసి దాన్ని కరెక్ట్ గా పలకాలి, బైక్ అలా. సో నేను ఒక సెంటెన్స్ కానీ ఫ్రేజ్ కానీ చెప్పినప్పటికీ నేను ఏ వర్డ్ అయితే కిడ్ రిసీవ్ చేసుకుని కాంప్రిహెండ్ చేసుకుని ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనుకుంటున్నాడో ఆ వర్డ్ నేను రిపీట్ చేస్తాను, చెయ్యాలి. ఇది ఎలాంటి ఎగ్జాంపుల్ గా మీరు తీసుకోండి అంటే, కిడ్ తన వరల్డ్ లో తను ఆడుకుంటున్నాడు, మీరు అప్పుడు జాయిన్ అవ్వాలి. సెకండ్, ఫుడ్ తినిపిస్తున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ వే టు టీచ్ యువర్ చైల్డ్ న్యూ వర్డ్స్. దట్ ఈస్ ద బెస్ట్ వే టు స్టిమ్యులేట్ లాంగ్వేజ్ ఇన్ యువర్ చైల్డ్. ఇప్పుడు ఏమనుకుందామంటే, ఇది కిడ్ ఫేవరెట్ ఫుడ్, తను తింటూ ఉన్నాడు, లేకపోతే నేను తినిపిస్తున్నాను. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ లో కిడ్ తింటూ ఉన్నాడు, తింటూ ఉంటే జస్ట్ తింటున్నాడు. ఏం చేస్తున్నాడు మీ బాబు అంటే, ఫుడ్ తింటున్నాడు టీవీ చూసుకుంటూ. అలా చెప్పకూడదు, అలా చేయకూడదు, అలా అవ్వకూడదు మీ ఇంట్లో. ఇప్పుడే పండుకుని లేచిండు, ఫుడ్ తింటుండు. దిస్ ఈస్ నాట్ వాట్ షుడ్ హ్యాపన్ ఇన్ యువర్ హోమ్. తింటున్నాడు, తింటుంటే మీరేం చేయండి, మీరు జాయిన్ అవ్వండి. లేకపోతే మీరే తినిపిస్తున్నారు, యూఆర్ ఫీడింగ్ యువర్ కిడ్. ఫీడ్ చేస్తున్నప్పుడు స్టిమ్యులేట్ లాంగ్వేజ్. యమ్మీ యమ్మీ,
సూపర్, యమ్మీ, యమ్మీ, యమ్మీ. బాదం, బాదం, బాదాం, బాదం, బైట్, బైట్, యమ్మీ, యమ్మీ, యమ్మీ. ఇక్కడ ఏం వర్డ్స్ నేర్పించారు? ఫుడ్ అంటే టేస్టీగా ఉంది, యమ్మీ ఉంది. ఈ సింబల్ కూడా మీరు పెట్టి చెప్తున్నారు. యూ హ్యావ్ జాయిన్డ్ యోర్ ఎక్స్ప్రెసివ్ వర్డ్ విత్ అ సింబల్, విత్ అన్ యాక్షన్. అది ఇంకా యూస్ఫుల్ అన్నమాట కిడ్ కి. యమ్మీ, 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 యమ్మీ అనలేకపోతే అట్లీస్ట్ హీ విల్ ట్రై టు మేక్ దిస్ సింబల్ అన్నమాట, లైక్ దిస్. యమ్మీ సంథింగ్, హిల్ రేజ్ హిస్ హ్యాండ్. యమ్మీ అంటే యమ్మీ, బాగుంది. ఇదేంటి? బాదం. యమ్మీ, బైట్, బైట్, టేస్టీ, బాగుంది కదా, యమ్మీ. సో ఫుడ్ తో రిలేటెడ్ ఈ యమ్మీ వర్డ్. అయితే ఈ వర్డ్స్ అన్ని మీకు ఇది ఇంకా మాట్లాడట్లేదు, వన్ వర్డ్ కూడా మాట్లాడట్లేదు. మీరు యాపిల్ అనమంటే యాపిల్ కూడా అనడు, వర్బల్ ఇమిటేషన్ లేదు. అయినప్పటికీ మీరు ఇది లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ చేయాలి. లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ చేస్తేనే కదా తన కాంప్రిహెన్షన్ పెరుగుతుంది, ఎక్స్ప్రెసివ్ వొకాబులరీ వస్తుంది, అసలు తనకి టేబుల్ అంటే టేబుల్ అని తెలుస్తుంది, ఇది బాక్స్ అని తెలుస్తుంది. ఇదే తెలియకపోతే హౌ విల్ ద కిడ్ ట్రై టు కమ్యూనికేట్? సో లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఈవెన్ ఇన్ ద వూమ్ యూ కెన్ స్టార్ట్. ఈవెన్ బేబీ వూమ్ లో ఉన్నాక కూడా అబ్సల్యూట్లీ. వన్ వర్డ్ ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, అప్పుడు కూడా స్టిమ్యులేషన్ మనం చేయొచ్చు. లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ కి టైం పీరియడ్ లేదండి, ఇప్పుడు చేయండి అప్పుడు చేయండి అని. డైలీ యూ హ్యావ్ టు డూ. ఒకటి నేను ఈటింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ప్లేయింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంకొకటి వెన్ యూర్ అవుట్ సైడ్ వన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆల్వేస్ ఏం చేయండి అని అంటే ట్రై టు రిలేట్ సంథింగ్ టు ద హ్యాపెనింగ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు ఏదో జరుగుతుంది, దానికి వేరే థింగ్ రిలేట్ చేస్తే మెమరీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. బయటకు వెళ్ళారు, మీరు బయట ఉన్నారు, సమ్మర్ వేడిగా ఉంది, బాబు జస్ట్ నించున్నాడు. జస్ట్ నించుని అలా ఇలా చూడకుండా వీ కెన్ స్టిమ్యులేట్ లాంగ్వేజ్ అక్కడ కూడా అన్నమాట. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళారు, ఎండగా ఉంది, నించున్నారు, కిడ్కి జస్ట్ నించున్నాడు అంతే. ఇప్పుడేం నేర్పించగలుగుతామో అని అనుకోవద్దు. ఆల్వేస్ ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వండి, ఒక వర్డ్ ఇవ్వండి, ఒక యాక్షన్ చూపించండి, దాన్ని వేరే దానికి రిలేట్ చేయండి. హాట్, హాట్, తుడుచుకో, తుడుచుకో, హాట్, హాట్ అని చెప్పి జ్యూస్ తాగుదామా, జ్యూస్ తాగుదామా అని బాబుని తీసుకెళ్ళి ఒక జ్యూస్ ఇప్పించండి. మీరు జ్యూస్ ఇప్పించే ముందు బాబుకి హాట్, ఉఫ్, జ్యూస్ తాగుదామా, జ్యూస్ తాగుదామా, జ్యూస్ అని ఇంత యాక్షన్స్ మీరు చేసినప్పుడు హాట్ అని వేవ్ చేశారు, ఉఫ్ అని ఊదారు, జ్యూస్ అనే వర్డ్ యూస్ చేశారు, జ్యూస్ కి ఈ సింబల్ కూడా యూస్ చేశారు. అప్పుడు జ్యూస్ తాగడానికి తీసుకెళ్లారు, జ్యూస్ ఇప్పించారు. ఇలా ఇప్పించేస్తే వచ్చేస్తాయా అనుకోవద్దు, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలి. ఇప్పుడు 1 వీక్ లో అట్లీస్ట్ 2-3 సార్లు అయినా పాసిబిలిటీ ఉంది మనం ఇది నేర్పించాలి, ఈ రూమ్ మనం క్రియేట్ చేసుకుని మన బిడ్డకి ఇది నేర్పించాలి అన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ టైం కిడ్ ఏం చేస్తాడు, ఒక 2-3 టైమ్స్ మీరు ఇలా చేశాక ఎండగా ఉంది, తనకి జ్యూస్ తాగాలని అనిపిస్తుంది, అప్పుడేం చేస్తాడు? ఇఫ్ హీఈస్ నాట్ స్టిల్ స్పీకింగ్ అంటే ఏంటి, ఇలా అని జ్యూస్ అని అడుగుతాడు. బికాస్ హీ రిలేట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎండగా ఉంటే మమ్మీ నాకు జ్యూస్ ఇప్పిస్తుంది అని. సో జ్యూస్ కావాలి అంటే తను మాట్లాడడానికి హాట్, హాట్ అని కమ్యూనికేట్ చేస్తాడు. అవసరం ఉంటేనే కమ్యూనికేట్ చేస్తారు పిల్లలు. ఈ మధ్యన ఎలా అంటే అవసరమే లేదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పేరెంట్స్ ఫీడ్ కిడ్స్, మధ్యాహ్నం ఫుడ్ దే ఫీడ్ కిడ్స్, స్నాక్స్ దే ఫీడ్, డిన్నర్ దే ఫీడ్. కిడ్ మంచిగా నోరు క్లోజ్ చేసుకున్నా ఏమీ ప్రాబ్లం లేదు, కిడ్ కి కడుపులోకి అన్ని వెళ్ళిపోతున్నాయి, హెల్దీగా అయిపోయాడు కిడ్. అవసరం లేదు, అన్ని యాక్సెసిబుల్ గా ఉంచుతారు. టాయ్స్ కానివ్వండి, ఏదైనా. వాటర్ కావాలి, ఆ ఫిల్టర్ చేతికి అందే హైట్ లో ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేసుకుని అన్ని తీసుకునే ఆప్షన్, ప్రతిదీ అందుబాటులో ఉన్నప్పుడు దెర్ ఇస్ నో నీడ్ ఫర్ కమ్యూనికేషన్. సో ద మెయిన్ పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు క్రియేట్ రూమ్ ఫర్ కమ్యూనికేషన్. అంటే బాబు మాట్లాడడానికి కావలసిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు బాబు ఏమనుకుంటాడు, వేడిగా ఉన్నప్పుడు మమ్మీ నాకు జ్యూస్ ఇప్పిస్తుందేమో అన్న థాట్ వస్తుంది.
ఎందుకు మీరు అప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాన్ని 2-3 టైమ్స్ రిపీట్ చేసి ఒక పెద్ద సీన్ లా క్రియేట్ చేసాం కదా, వాట్ చూస్ చూస్ అని వెళ్ళి జ్యూస్ ఇప్పించాము. అలా 3-4 టైమ్స్ చేశాక డెఫినెట్లీ చైల్డ్ విల్ రిలేట్. అప్పుడు హీ విల్ వాంట్ టు కమ్యూనికేట్ సంథింగ్. అలా తనంతట తను సెల్ఫ్ ఇనిషియేట్ చేసుకుని కమ్యూనికేట్ చేసుకునే ఆప్షన్ ని మనం కిడ్ కి ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అనేది తొందరగా, ప్రాసెస్ అనేది అని అంటే లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ ఎక్స్ప్రెషన్, దిస్ ఆల్ acquiring language can be easier. ఎస్, ఇవన్నీ చేస్తే ఎక్వైరింగ్ లాంగ్వేజ్ కెన్ బి ఈజియర్. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు స్టిమ్యులేట్ లాంగ్వేజ్ అట్ హోమ్. 40 minutes థెరపీ వి విల్ డూ. చూడండి, నేను లాంగ్వేజ్ కిడ్స్కి స్టిమ్యులేట్ చేసి 40 కూడా ఇలా అంటున్నా. బికాస్ జెస్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏది మాట్లాడినా అది యాక్షన్ రూపంలో కిడ్స్కి చెప్పాలి మనం. ఎందుకంటే కిడ్స్ యమ్మీ అనే ముందు ఇది అంటారు. బికాస్ మోటార్ యాక్ట్ ఈజ్ ఈజియర్ దాన్ స్పీచ్. స్పీచ్ ఈజ్ అ కాంప్లెక్స్ మోటార్ యాక్ట్. దిస్ ఇస్ సింపుల్ మోటార్ యాక్ట్ కదా. అవును. బికాస్ స్పీచ్ కావాలి అంటే టంగ్, ఆల్ ద ఆర్టికులేటర్స్ షుడ్ కమ్ టుగెదర్. అప్పుడు మనం 1 word మాట్లాడగలుగుతాం. సో నెక్స్ట్ టైం నేను ఇలా అంటే తనకి హిట్ అవుతుంది, నేను యమ్మీ అనాలేమో అని. సో మీరు మాట్లాడినప్పుడు జెస్చర్స్ యూస్ చేయండి. లాంగ్వేజ్ స్టిమ్యులేషన్ ఇలా చేయాలి. నేను జస్ట్ 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అట్లీస్ట్ ఈ 3 ఎగ్జాంపుల్స్ చేయండి మీరు. దిస్ 3 ఎగ్జాంపుల్స్ యూ డూ. 1 ప్లేయింగ్ టైం, నెక్స్ట్ ఈటింగ్ టైం, థర్డ్ వెన్ యూర్ అవుట్ సైడ్. During playing time, what the child is already playing with, go join him, connect with him. కొన్ని వర్డ్స్, ఎక్స్ప్రెషన్ అండ్ అన్ యాక్షన్ చేసి చెయ్యండి. ఈటింగ్ టైం అప్పుడు ఏం తింటున్నాడు, అది యమ్మీ ఉంది అనేది నేర్పించండి. వెన్ యూఆర్ అవుట్ సైడ్, నేను చెప్పిన ఎగ్జాంపుల్ అన్నా చేయొచ్చు. వేరేది విత్ యాక్షన్, విత్ ఎక్స్ప్రెషన్, విత్ గుడ్ ఇంటోనేషన్ ఒక థింగ్ రిలేట్ చేసుకుని మీరు నేర్పించవచ్చు. ఈ 3 things వెరీ ఇంపార్టెంట్. ఈ 3 times వెరీ ఇంపార్టెంట్. ప్లేయింగ్, ఈటింగ్ అండ్ వెన్ యూఆర్ అవుట్ సైడ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. చాలా మంది చెప్తూ ఉంటారు, మ్యామ్ మేము ఇంటికి వెళ్ళాక మాకు 1/2 an hour కూడా టైం ఉండదు మా చైల్డ్ తో స్పెండ్ చేయడానికి అని చెప్పేసి. 1/2 an hour అవసరం ఏముంది, తినే టైం ఒక 15 minutes, 5 minutes ఉన్నా అది ప్రొడక్టివ్ గా ఎట్లా యూజ్ చేయాలి అని పేరెంట్స్ గా మనం అనుకోవాలి, మీరు అనుకోవాలి. అలా ఎందుకు అనుకుంటారంటే వాళ్ళు అనుకునేది ఏంటి, కిడ్స్ ని తీసుకొచ్చేసి ఒక దగ్గర కూర్చోపెట్టేసి చేయించేసేయాలి మేము కూడా థెరపీ అంటే అని అనుకుంటారు. అది అసలు అవసరం లేదు. ఇంకా ఏం చేశారు థెరపీలో చెప్తే ఎగ్జాక్ట్లీ అదే రిపీట్ చేస్తామంటారు, కానీ న్యాచురలిస్టిక్ సెట్టింగ్ మీద వర్క్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అవును, అసలు న్యాచురల్ సెట్టింగ్ దేవుడిచ్చిన కమ్యూనికేషన్ రూమ్ అన్నమాట. మనం ఇంట్లో ఉంటే కొద్దిగా అవి ఇవి తీసుకొచ్చి చేయించాల్సి వస్తుంది. బయటికి వెళ్తే అసలు డైరెక్ట్ కమ్యూనికేషన్ నేర్పించచ్చు. బర్డ్ వెళ్తుంది, ఫ్లయింగ్ ఏమంటది బర్డ్, ట్వీట్ 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 ట్వీట్. బర్డ్ బయటకి వెళ్తే ఇంకా మనకి అసలు ఇంట్లో కాకుండా బయట ఉంటే దట్ ఈస్ అ న్యాచురల్ రూమ్ దట్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఫర్ కమ్యూనికేటింగ్. మనం సెపరేట్ గా అవి తెచ్చి ఇవి తెచ్చి ఇప్పుడు మాట్లాడిపించే సిచ్యువేషన్ కల్పించాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉన్నప్పుడు మీ కిడ్ ఆల్రెడీ చేస్తున్న దానిలోకి మీరు దూరి నేర్పించవచ్చు. ఓకే, సో దీస్ వీడియోస్ ఆర్ టు హెల్ప్ యూ ఆల్. ఈ వీడియోస్ పేరెంట్స్ కి అసలు టిప్స్ ఇవ్వడం అనమాట. దిస్ ఈస్ అ వెరీ టు సింప్లిఫై థింగ్స్. నేను కొంచెం గట్టిగా నవ్వుకుంటూ సర్కాస్టిక్ గా అలా చెప్తాను, కానీ నా పాయింట్ అండ్ నా కమ్యూనికేషన్ ఇంటెంట్ మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాము. నా అలా ఏం అనుకోవట్లేదు. అంటే నా మోటివ్ ఏంటి అంటే పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయడము, పేరెంట్స్ కి టిప్స్ ఇవ్వడము, మీరు మీ కిడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా బెటర్ చేసుకోవాలి అనేదే నా మోటివ్. ఎవరేమనుకున్నా కానీ నా ఇంటెంట్ అయితే మంచిది అని చెప్తున్నాను. దాట్స్ ఆల్. రైట్, సో విల్ మీట్ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్. అండ్ నేను చెప్పినవి డెఫినెట్లీ ఫాలో అవ్వండి. ఇంట్లో ఇప్పుడు నైట్ అయినా, పొద్దున్నైనా, మధ్యాహ్నం అయినా, ఎప్పుడు ఈ వీడియో చూస్తున్నా డెఫినెట్లీ ఫాలో దిస్ ఆల్ విత్ యువర్ కిడ్. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్. బాయ్.